హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు తమిళనాడులో చేసుకునే పొంగల్ గురించి మీకు తయారు చేసి చూపిస్తాను. నాతో పాటు రండి. ఈ పొంగల్కి అవసరమైన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందు మీరు ఎంతమంది అయితే ఉన్నారో, ఎంత రైస్ వేసుకోవాలో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ రైస్ ఎంత అయితే వేసుకున్నామో అదే క్వాంటిటీలో ఇక్కడ పెసరపప్పు కూడా తీసుకోవాలి. ఇది వచ్చి రైస్తో సమానంగా పెసరపప్పు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రెండు కూడా ఒక అరగంట రెండు కలిపేసి ఒక అరగంట పాటు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటిని క్లీన్ చేయాలి. క్లీన్ చేసి అప్పుడు రెడీ చేసుకోవాలి. ఇది వచ్చి మిరియాలు, పసుపు, ఇది వచ్చి జీలకర్ర, ఇది సాల్ట్, ఇది వచ్చి నెయ్యి, గీ, ఇవి అల్లం ముక్కలు, ఇది వచ్చి జీడిపప్పు. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక కుక్కర్ ఉంటే కుక్కర్ రెడీ చేసుకోండి. ఆ కుక్కర్లో మనం నెయ్యి ముందు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, తర్వాత లాస్ట్లో కలుపుకోవచ్చు నెయ్యి. ఇప్పుడు వేసాను, ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్ వేసాను గీ. ఇప్పుడు జీలకర్రని మిరియాలని ఇందులో వేసుకుని కొంచెం మనం దంచుకుని ఉంచుకోవాలి. చూడండి, దంచుకున్నాను. ఇందులో అయితే బాగా మెత్తగా అవ్వవు, మిక్సీలోకి మెత్తగా అవుతాయి, కానీ మెత్తగా అవ్వక్కర్లేదు. మనం కొంచెం అటు ఇటుగా దంచుకోవాలి. స్టవ్ వెలిగించాను, గీ మరుగుతుంది. చూడండి, సో గీ మరిగింది. అప్పుడు ఇందులోంచి తీసుకున్న దంచి పెట్టుకున్న ఏ మిరియాలు జీలకర్ర కూడా గీలో వేయండి. మిరియాలు జీలకర్ర తీసుకునేటప్పుడు మీరు చేసుకునే పొంగల్ క్వాంటిటీని బట్టి తీసుకోండి. చూడండి, అందులో వేస్తున్నాను. కొంచెం జస్ట్ లైట్గా వేగిన తర్వాత తరిగి ఉంచుకున్న అల్లం పీసెస్ని మనం ఇందులో వేయాలి. ఇందులో అల్లం ముక్కలు వేసాను, తగినంత వేసుకోవాలి. తగినంత అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం దాన్ని వేపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత మనం వాటర్ పోయాల్సి వస్తుంది. వాటర్ క్వాంటిటీ ఎలా పోయాలంటే, మనం కప్పు తీసుకున్నాం కదా, ఈ కప్పు మెజర్మెంట్కి 2 కప్పులు, ఒక కప్పు ఏమో ఇది తీసుకున్నాము, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 కప్పులకి 2 కప్పులకి 5 రెట్లు, అంటే 2 × 5 10 కప్పులు వాటర్ తీసుకోవాలి. కప్పులు వాటర్ మట్టుకు ఎక్కువే తీసుకోవాలి. చూడండి, తీసుకున్నాను, ఇందులో పోస్తున్నాను.
చూడండి పోసిన వాటర్. ఇప్పుడు ఇందులో పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. పసుపు ఎంత కావాలో అంత వేసుకోండి. అదేవిధంగా సాల్ట్ కూడా ఎంత కావాలో అంత వేసుకోండి. వేసాను, పసుపు సాల్ట్ వేసాను. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతోటి కలపండి. ఓకే, కలిపాను. కలిపిన తర్వాత ఒక 10 minutes ఉంచిన తర్వాత మరుగుతుంది, వాటర్ మరుగుతుంది. వాటర్ మరిగిన తర్వాత అప్పుడు రైస్ వేయాల్సి వస్తుంది. సో కాసేపు మరగనిద్దాం. రైస్ మరిగేలోపు వేరే బర్నర్ మీద కళాయి పెట్టుకుని అందులో గీ వేసుకోండి. ఎందుకంటే క్యాష్యూ మనం వేపుకుంటాము, అందువల్ల అందులో గీ వేయండి. గీ వేస్తున్నాను. మరిగిన తర్వాత జీడిపప్పు అందులో వేసుకుని వేపుకొని పక్కన పెట్టుకుందాము. ఓకే, గీ మరుగుతుంది చూడండి. జీడిపప్పు వేస్తున్నాను. తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా మనం వేపుకోవాలి. ఓకే, ఇక్కడేమో వాటర్ మరుగుతుంది. ఇప్పుడు ఈ వాటర్లో నానబెట్టి కడిగి పెట్టుకున్న ఈ రైసు పెసరపప్పు మిశ్రమాన్ని మనం ఇందులో వేస్తాం. చూడండి వేస్తున్నాను. ఇప్పుడు రైస్ పూర్తిగా వేసాను. ఒకసారి గరిటెతోటి అలా కలబెట్టుకుందాము. ఓకే, కలిపేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని వాటర్ ఎక్కువ వేయడం వల్ల వాటర్ పొంగే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి. తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచుకోవచ్చు. విజిల్స్ మట్టుకు ఒక్కొక్క 6-7 విజిల్స్ వచ్చేలా చూడండి. విజిల్స్ కూడా ఎక్కువ రావాలి, బాగా మెత్తగా అవ్వాలి.
సో విజిల్స్ కూడా వాటర్ పోసాము, అలాగే విజిల్స్ కూడా ఎక్కువ వచ్చేలా చూడండి. చూడండి ఎర్రగా వేస్తున్నాను. ఓకే, ఎర్రగా అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కుక్కర్ విజిల్ అది రావడానికి టైం పడుతుంది కాబట్టి విజిల్ అది వచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను వీడియో. చూడండి కొంచెం వాటర్ పొంగుతుంది చూడండి, కిందకు కూడా వచ్చింది వాటరు. యాక్చువల్గా ఎక్కువగా పోస్తాం కాబట్టి నార్మల్గా వాటర్ బయటకు వస్తుంది. 2 విజిల్స్ వచ్చినాయి, ఇంకొక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తాను. విజిల్స్ వచ్చేసినాయి, 7 విజిల్స్ అలాగా ఆపేద్దాం స్టవ్. మళ్ళీ కుక్కర్ చల్లబడే వరకు ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ పొంగల్ తీసి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి కుక్కర్ చల్లారింది. మూత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడా గరిటెతోటి కింద నుంచి పైకి కలపండి. కలుపుతున్నాను. ఇప్పుడు మీకు ఒకసారి ఉప్పు చూసుకోండి, సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో గీ వేసుకోవాలి. ఇప్పుడు గీ వేసుకుని కలపండి. గీ అంతా ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ పొంగలు ఉదయం టిఫిన్ లాగా చేసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టపడతారు, చేయడం కూడా చాలా ఈజీ. పొంగల్ రెడీ. పొంగల్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని ఈ పైన వేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ పొంగల్లోకి చట్నీ, కొబ్బరి పుట్నాల పప్పుతో చేసిన చట్నీ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆ చట్నీతో పాటు దీనికోసమే స్పెషల్గా తమిళనాడులో ఒక సాంబారు చేస్తారు దీంట్లో కలుపుకోవడానికి. ఆ సాంబార్ కూడా దీంట్లో వేసుకుని మనం తినొచ్చు, చాలా బాగుంటుంది. ఆ సాంబారు ఎలా చేయాలి ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. పొంగల్ రెడీ అయిపోయింది. గీ స్మెల్ చాలా బాగా వస్తుంది, ఫ్లేవర్ చాలా బాగుంది. ఇది ట్రై చేయండి, పొంగల్ చేయడం ట్రై చేయండి, పిల్లలు బాగా ఇష్టపడతారు. టేస్ట్ కూడా చూడండి, నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.